హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం టీజీ టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా హిస్టరీ సిలబస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం 4th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు హిస్టరీలో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ ఏరియా నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. టీజీ టెట్ అండ్ డిఎస్సి హిస్టరీలో భాగంగా హిస్టరీ అయితే మనకి సిలబస్ అంటే 4th క్లాస్ నుంచి 4th to 8th క్లాస్ వరకు మనకి ఎలాంటి సిలబస్ ఉంది, ఏ అంశాలు దాంట్లో ఉన్నాయని చెప్పేసి మేజర్గా మనం డిస్కస్ చేసుకున్నట్టయితే మనకు టెట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు మొదలైనవన్నీ కూడా మనం ఒక్కో క్లాస్లో ఏ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఫస్ట్ మనం సిలబస్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ హిస్టరీలో టీజీ టెట్ పేపర్ 1 అది కూడా ఎక్కడ అంటే మనకు పేపర్ 1లో పేపర్ 1 ఇక్కడ డిఎస్సి అయితే ఇక్కడ ఎస్జిటి. సో కంప్లీట్గా మనకు తెలంగాణ టెక్స్ట్ బుక్ నుంచి ప్రశ్నలు వస్తాయి కాబట్టి మన టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని తెలంగాణ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ హిస్టరీలో భాగంగా 4th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు హిస్టరీలో ఏ టాపిక్స్ ఉన్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలా ఇంపార్టెంట్ మనకు టెట్లో చరిత్ర, ఫోర్త్ క్లాస్ టు 8th క్లాస్ వరకు మనకు తెలంగాణ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని ఏ సిలబస్ని చూస్తున్నట్టయితే ఫస్ట్ మనకు 4th క్లాస్లో హిస్టరీలో భాగంగా సింధు నాగరికత లేదా హరప్పా నాగరికత, హరప్పన్ సివిలైజేషన్, హరప్పా నాగరికత. నెక్స్ట్ మనకు కొందరు చరిత్రకారుల గురించి ఇవ్వడం జరిగింది. ఎవరంటే శివాజీ గురించి కానీ అదేవిధంగా చంద్రగుప్త విక్రమాదిత్యుడు అదేవిధంగా శివాజీ చంద్రగుప్త విక్రమాదిత్యుడు, తర్వాత మౌర్య చంద్రగుప్తుడు, అశోకుడు, అదేవిధంగా మనకు కాకతీయులు ఎవరంటే రుద్రమాదేవి, అదేవిధంగా గణపతి దేవుడు, అదేవిధంగా కొన్ని కట్టడాల గురించి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. కొన్ని కట్టడాల గురించి కూడా ఇక్కడ మన 4th క్లాస్ హిస్టరీ తీసుకున్నట్టయితే సింధు నాగరికత అదేవిధంగా లేదా హరప్ప నాగరికత గురించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొంతమంది చరిత్రకారుల గురించి శివాజీ, చంద్రగుప్త విక్రమాదిత్యుడు, మౌర్య చంద్రగుప్తుడు, అశోకుడు, అదేవిధంగా ఇంకెవరంటే మన శ్రీకృష్ణ దేవరాయలు, గురించి. అదేవిధంగా నెక్స్ట్ కొన్ని కట్టడాల గురించి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఏదంటే కొన్ని కట్టడాలు వచ్చేసి 4th క్లాస్ హిస్టరీ తీసుకున్నట్టయితే 4th క్లాస్ హిస్టరీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ కొన్ని కట్టడాలు కట్టడాలు తీసుకున్నట్టయితే కుతుబ్ మినార్, చార్మినార్, సారనాథ్ స్తూపం, సాంచీ స్తూపం, సారనాథ్ కానీ సాంచీ స్తూపం కానీ సారనాథ్ స్తూపం, అదేవిధంగా అశోకుని స్తంభం అన్నమాట. అశోకుని స్తంభం
కుతుబ్ మినార్, చార్మినార్, తెలంగాణ అమరవీరుల స్తూపం, తెలంగాణ అమరవీరుల స్తూపం, తెలంగాణ అమరవీరుల స్తూపం. అదేవిధంగా ఎర్రకోట, తాజ్మహల్, మనకి ఇవన్నీ కూడా కొన్ని కట్టడాల గురించి, అదేవిధంగా సింధు నాగరికత గురించి, కొంతమంది చరిత్రకారుల గురించి, అదేవిధంగా కొన్ని రాజ్యాల గురించి కూడా ఇవ్వడం జరిగింది. జస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్గా ఇవ్వడం జరిగింది అనమాట. కొన్ని రాజ్యాలు తీసుకున్నట్టయితే జస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్గా మనకు గుప్త సామ్రాజ్యం ఇవ్వడం జరిగింది. గుప్త సామ్రాజ్యం, అదేవిధంగా మౌర్య సామ్రాజ్యం, అదేవిధంగా ఇక్కడ ఇంకా కొన్ని మర్చిపోయాను. ఇక్కడ మనకి ఎవరంటే మొఘల్ చక్రవర్తి ఎవరు, బాబర్ గురించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం నవాబుల్లో చివరివాడు. మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యం, అదేవిధంగా అసఫ్జాహీ సామ్రాజ్యం, దీన్నే మనం ఏమంటే నిజాం సంస్థానం అని కూడా ఉంటాం. నిజాం సంస్థానం అంటాం. ఇక్కడ మనకు 4th క్లాస్లో హిస్టరీలో ఇవ్వబడినటువంటి టాపిక్స్ అనమాట. ఒకసారి చూసుకోండి ఇక్కడ. అదేవిధంగా మనకు గొప్ప వ్యక్తి ఎవరంటే కాళిదాసు గురించి కూడా ఇంట్రొడక్షన్, కాళిదాసు గురించి కూడా చెప్పడం జరిగింది. కాళిదాసు చూడండి, సింధు నాగరికత గురించి, అదేవిధంగా శివాజీ, చంద్రగుప్త విక్రమాదిత్యుడు, మౌర్య చంద్రగుప్తుడు, అశోకుడు, రుద్రమాదేవి, గణపతి దేవుడు, కాళిదాసు, శ్రీకృష్ణదేవరాయలు, బాబర్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇది మనకు కొన్ని అంటే చరిత్రకారుల గురించి, అదేవిధంగా కొన్ని రాజ్యాల గురించి ఇవ్వడం జరిగిందనమాట. గుప్త సామ్రాజ్యం కానీ, తర్వాత మౌర్య సామ్రాజ్యం గురించి కానీ, అదేవిధంగా అసఫ్జాహీ సామ్రాజ్యం గురించి కానీ, దాంట్లో చివరి వ్యక్తి గురించి ఇవ్వడం జరిగిందనమాట. ఎవరు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని కట్టడాలు తీసుకున్నట్టయితే కుతుబ్ మినార్, చార్మినార్, సార్నాథ్ స్తూపం, అశోకుల స్తంభం, తెలంగాణ అమరవీరుల స్తూపం, అదేవిధంగా ఎర్రకోట, తర్వాత తాజ్మహల్, ఇట్లాంటి కొన్ని కట్టడాల గురించి కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇది 4th క్లాస్ హిస్టరీలో. నెక్స్ట్ మనం 5th క్లాస్ హిస్టరీ తీసుకున్నట్టయితే, 5th క్లాస్ హిస్టరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫిఫ్త్ క్లాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే 5th క్లాస్ హిస్టరీ గురించి తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఏమి ఇచ్చారంటే గిరిజన తెగల గురించి ఇచ్చారండి. గిరిజన తెగలు అంటే అడవి ప్రాంతాలు ఉండేవారు అనమాట. గిరిజన తెగలు ఎవరంటే ముగ్గురు గురించి ఇవ్వడం జరిగింది. బోండాలు, గోండులు, అదేవిధంగా చెంచులు. బోండాలు, గోండులు, చెంచులు మనకు తెలిసిందే. గోండులు ఎక్కడంటే ఆదిలాబాద్ జిల్లా, తర్వాత చెంచులు వచ్చేసి నగర్ కర్నూల్, బోండా వచ్చేసి ఇక్కడ ఒడిస్సాలోని మల్కాన్గిరి, తర్వాత ఏపీలో అరకు ప్రాంతం అనమాట. ఇది మనకు 5th క్లాస్లో గిరిజన తెగలు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకేమి ఇచ్చారంటే బోండా, గోండులు, వనపర్తి కోట. ఇది చారిత్రక కట్టడాల్లో భాగంగా దేని గురించి ఇవ్వడం జరిగిందంటే వనపర్తి కోట. వనపర్తి కోట అదేవిధంగా వనపర్తి కోటలో మన కొన్ని కోటల గురించి మెన్షన్ చేయడం జరిగింది. అంటే వాటి యొక్క బొమ్మలు అవి ఏ కోట ఎక్కడుందని చెప్పేసి. అదేవిధంగా మనకు ప్రీవియస్ డిఎస్సిలో కూడా మనకు చారిత్రక కట్టడాల గురించి ఒక అంశం ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ 5th క్లాస్లో హిస్టరీ అయితే ఎక్కువ మేము మెన్షన్ చేయలేదు. గిరిజన తెగలు ఒకటి, చారిత్రక కట్టడాల గురించి మనం తెలుసుకోవాలన్నమాట. వనపర్తి కోట అంటే అక్కడ మనకు వనపర్తి సంస్థానం గురించి ఇవ్వడం జరిగింది. వనపర్తి సంస్థానం గురించి మెన్షన్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం 6th క్లాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే 6th క్లాస్ హిస్టరీ తీసుకున్నట్టయితే 6th క్లాస్లో మనకు చాలా మేజర్ టాపిక్స్ ఉన్నాయన్నమాట. 6th క్లాస్ తీసుకున్నట్టయితే
ఫస్ట్ ఆది మానవుని గురించి ఇవ్వడం జరిగింది. ఆది మానవుడు అంటే ఇది 4th క్లాస్లో కూడా మనకు ఆది మానవుడు అనే ఇన్ఫర్మేషన్ మనకు 4th క్లాస్లో కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. అది 4th క్లాస్లో కూడా లింకప్ ఉంటుంది అనమాట. 4th క్లాస్లో వస్తుంది, అదేవిధంగా 6th క్లాస్లో వస్తుంది ఆది మానవుని గురించి. అదేవిధంగా ఆది మానవుడు అంటే తన సంచార జీవనం ఎలా కొనసాగించేవాడు, తన యొక్క ఆహారం ఎలా సేకరించుకునేవాడు, తర్వాత తన జీవన విధానం, ఇల్లు ఎలా కట్టుకున్నాడు, పంటలు ఎలా పండించాడు, తర్వాత స్థిర నివాసం ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, మొదలైన అంశాలన్నీ కూడా మనం ఈ టాపిక్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు గోండుల గురించి కూడా ఒక లెసన్ ఉందన్నమాట. అదే ఫ్యూరర్ హైమన్ డార్ఫ్ రాసినటువంటి ఆంథ్రోపాలజిస్ట్ రాసినటువంటి ఫ్యూరర్ హైమన్ డార్ఫ్ ఆయన రాసిన పుస్తకం ఆధారంగా ఎవరంటే ఆంథ్రోపాలజిస్ట్ ఈయన ఇంకో విధంగా ఏమంటామంటే వీళ్ళని మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు అంటాం. మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు అంటాం. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే అటవీ ప్రాంతాల్లో, అటవీ తెగలు అంటే గిరిజన తెగల్లో వారి దగ్గర ఉండు వారి యొక్క జీవన విధానాన్ని తెలియజేస్తూ కొన్ని పుస్తకాలు రాస్తారనమాట. అలా మనకి ఇక్కడ వచ్చినటువంటి ఎవరంటే ఫ్యూరర్ హైమన్ డార్ఫ్ వచ్చేసి 1940లకు వస్తాయన్న ఈశాన్య భారతదేశం కానీ తెలంగాణ చెంచులు కొండరెడ్లు గోండ్ల గురించి అధ్యయనం చేస్తాడు. మనకి ఎవరు ఆంధ్రప్రదేశ్ అనే పదం ఇంపార్టెంట్ అని ఈయన గోండ్ల గురించి ఒక తెలియజేసిన అంశాలు ఒక పాఠ్యభాగంలో ఇవ్వడం జరిగింది అనమాట. మన పట్ల కానీ గ్రామ పెద్ద లాంటి అంశాలు దీంట్లో డిస్కస్ చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మొదటి సామ్రాజ్యాలు అనే టాపిక్ తీసుకుంటే మొదటి సామ్రాజ్యాలు కాకుండా దానికన్నా ముందు మనకి ఏమొస్తాయంటే మొదటి సామ్రాజ్యాలు అనే టాపిక్ తీసుకుంటే మొదటి సామ్రాజ్యం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు అంటే కొంతమంది తెగలిస్తారంటే నదీ ప్రాంతాలు నివసిస్తూ జీవనాన్ని కొనసాగిస్తారు. అలాగా వ్యవసాయం చేస్తూ స్థిరపడతారు అనమాట. అట్లాగా ఆ తెగని మనం జనపదం అంటాం. అలా జనపదాలు మనకు పెద్దగా అవుతే మనం మహాజనపదం అంటాం. అలాగే మనకు భారతదేశంలో మొత్తం కూడా ఎన్ని మహాజనపదాలు ఉండేవి అంటే మొత్తం వచ్చేసి మనకు 16 మహాజనపదాలు ఉండేవి. 16 మహాజనపదాలు ఉండేవి. వీటిని మనం ఏమంటామంటే షోడశ మహాజనపదాలు అంటాం. షోడశ మహాజనపదాలు అంటే మనకి ఇక్కడ మొత్తం ఇవ్వలేదు. ఈ 16 మహాజనపదాలు కూడా మనకు టెక్స్ట్ బుక్లో చివరలో మనకు ఏ జనపదం రాజధాని ఏదని మెన్షన్ చేయడం జరిగింది. మనకు ఎక్కువ వచ్చేసి ఏం అడిగారంటే మనకు ఇంతకుముందు కూడా టెట్లో మనకు లాస్ట్ టైం టెట్లో కూడా మనకి వీటిపైన ప్రశ్నలు అడగడం జరిగింది అనమాట. ఈ మహాజనపదాలు అన్ని ఇవ్వకుండా ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఒకటి మగధ ఇచ్చాడు. మగధ సామ్రాజ్యం గురించి ఇచ్చాడు. అదేవిధంగా వజ్జీ గణరాజ్యం గురించి ఇవ్వడం జరిగింది. అంటే 16 మహాజనపదాల్లో బలమైన జనపదం ఏదంటే మగధ. అదేవిధంగా వజ్జీ గణరాజ్యం గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు దీంట్లో మగధని పాలించిన వాళ్ళు ఎవరని చెప్పేసి మనకి ఇంతకుముందు పెట్టిపెట్టారు అనమాట. బింబిసారుడు, అజాతశత్రు, మహాపద్మందు, మౌర్యచంద్రగుప్తుడు ఇలాగా మనకు ఆప్షన్స్ ఇచ్చేసి కాని వారు ఎవరిని అడిగారు అనమాట టెట్లో. ఒక్కసారి మనం ప్రతిదీ కూడా ఫస్ట్ సిలబస్ అయిన తర్వాత మనం ఒక్కొక్క టాపిక్ని బ్రీఫ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మన సిలబస్ని 4th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఏ సిలబస్ చూద్దాం. హిస్టరీలో ఆది మానవులు, గోండులు, ఫ్యూరర్ హైమన్ డార్ఫ్, అదేవిధంగా మొదటి సామ్రాజ్యాల్లో మనకు మహాజనపదాలు, షోడశ మహాజనపదాలు. ఆ షోడశ మహాజనపదాలు మనకు 2 ఇవ్వడం జరిగింది, మగధ, వజ్జి. అదేవిధంగా మనకి ఇక్కడ కొన్ని మేజర్ అంశాలు డిస్కస్ చేసుకుందాం అనమాట. ఇక్కడ మనకు ఇక్కడ మొదటి సామ్రాజ్యంలో ఒకటి మొత్తంగా 16 మహాజనపదాలు. 16 మహాజనపదాలు అంటే ఇక్కడ చూడండి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కురు, కోసల, కాంబోజా, కాశీ. లేకుంటే ఇక్కడ మనకు ఫస్ట్కి ఏంటంటే కాశీ, కురు, కోసల, కాంబోజా. కే పైన 4 అనమాట. కాశీ, కురు, కోసల, కాంబోజా. కే పైన 4.
తర్వాత అవంతి, అంగ, అస్మక. ఏ పైన 3 అనమాట. వజ్జి, వస్స. అవంతి, అంగ, అస్మక. మనకు వా పైన అంటే వి పైన 2 అనమాట. వజ్జి, వస్స. చూడండి, కాశీ, కురు, కోసల, కాంబోజ, అవంతి, అంగ, అస్మక, వజ్జి, వస్స. మనకు మా పైన 3 అనమాట. మగధ, మత్స్య, మలయ. మగధ, మత్స్య, మలయ. చూడండి, కాశీ, కురు, కోసల, కాంబోజ, కే పైన 4, అవంతి, అంగ, అస్మక, వజ్జి, వస్స, మగధ, మత్స్య, మలయ. దాని తర్వాత గాంధార, జి, సురసేన, ఛేది, పాంచాల. గుర్తుపెట్టుకోండి, K4, 4K. చూడండి, 4K, 3A, 3M, 2V. తర్వాత GSCP. 4K, 3A, 3M, 2V, GSCP అనమాట. కాశీ, కురు, కోసల, కాంబోజ, అవంతి, అంగ, అస్మక, వజ్జి, వస్స, మగధ, మత్స్య, మలయ, గాంధార, సురసేన, ఛేది, పాంచాల. అయితే మనకి ఇక్కడ లాస్ట్ పేజీలో 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లాస్ట్ పేజీలో వీటి యొక్క రాజధానులు కూడా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు అడిగే ప్రశ్న విధానం కంప్లీట్గా చేయింది కాబట్టి మనం మ్యాప్స్లో కూడా ఖచ్చితంగా ప్రతి మ్యాప్ని కూడా క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం అనమాట. అంటే మ్యాప్ పైన కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది కాబట్టి వీటి యొక్క అంటే మనకి ఇక్కడ వీటి యొక్క రాజధానుల గురించి కూడా మనం టెక్స్ట్ బుక్ చివరి కాబట్టి ఈ ప్రతి దాని యొక్క రాజధాని చేసుకోండి. దాంట్లో మనకు ముఖ్యంగా ఈ మహాజనపదాల్లో కేవలం 2 మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి మగధ, వజ్జి ఇవ్వడం జరిగింది కాబట్టి వీటి యొక్క రాజధాని తెలుసుకోండి. అదేవిధంగా మనకు అస్మక అంటే తెలంగాణ కోటిలింగాలు అనేది ఒకప్పుడు అస్మక జనపదానికి రాజధాని ఉండేది కాబట్టి ఇక్కడ ఈ 3 కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకటి మగధ రాజధాని, అదేవిధంగా వజ్జి, మగధ, తర్వాత వజ్జి, అస్మక. ఈ 3 కూడా ఎందుకంటే మన టెక్స్ట్ బుక్లో ఈ 3 పదాలు అనేవి మనకు మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఈ 3 ఖచ్చితంగా తెలుసుకోండి. మనం ఎక్స్పెక్ట్ పెట్టాం అనమాట. ఇవి మౌర్య సామ్రాజ్యంలో మనకు 16 మహాజనపదాల్లో మనకి ఎక్కువ ఇవ్వలేదు. జస్ట్ 2 ఎక్కువ ఇంట్రడక్షన్ పార్ట్గా మనకు మగధ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా వజ్జి గురించి ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకు ఆల్రెడీ తెలిసిందే మన మగధని పాలన ఉంటే బింబిసార, అజాతశత్రు, మహాపద్మనాభుడు, మౌర్య చంద్రగుప్తుడు అనమాట. ఇది మౌర్య సామ్రాజ్యాలు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి షోడశ మహాజనపదాలు. దాని తర్వాత మనకు ఇంకోటి ఏమి ఇచ్చారంటే మహాజనపదాలలో నగరాలు ఏ విధంగా ఉంటాయి, గ్రామాలు ఎలా ఉంటాయి. మహాజనపదాల్లో నగరాలు ఎలా ఉంటాయి అంటే గ్రామాలు ఎలా ఉంటాయి. గ్రామాలు అంటే ఇక్కడ ఆ రాజు ఎలా పరిపాలించేవాడు, పన్నులు ఎలా వసూలు చేసేవాడు, ఎలా పాలన కొనసాగించేవాడు, శిక్షలు ఎలా వేయించేవాడు, మళ్ళీ అన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయండి. అదేవిధంగా ఈ గ్రామాల్లో మనకు గృహపతి లేదా గహపతి మనకు ఈయన గురించి కూడా మనకు కొన్ని అంశాలు ఇవ్వడం జరిగింది. వీరిని మనం ఏమంటాం అంటే భూస్వాములు అంటాం. గ్రామాల్లో ఎక్కువ భూమి ఉన్న వ్యక్తులు అనమాట. వీళ్ళు రాజుకి ప్రజలకు మధ్య వారధిగా ఉండేవారు అనమాట. వీళ్ళు గ్రామాల్లో కఠినమైన ప్రజలకు అంటే తప్పులు చేసి శిక్షలు వేసే అధికారం కూడా రాజులు వీళ్ళకి ఇచ్చేవారు అనమాట. ఒకసారి మహాజనపదాల్లో నగరాలు ఏంది, గ్రామాలు ఏంది, గృహపతి అంటే ఏంది, గహపతి అంటే ఏంది, మనకు పన్నులు ఎలా వసూలు చేసేవారు మొదలైన అంశం కూడా మనకు మహాజనపదాల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని రాజ్యాల గురించి ఇవ్వడం జరిగింది అనమాట. మనకు సౌత్ ఇండియాలో రాజ్యాల గురించి ఇవ్వడం జరిగింది. కొన్ని రాజ్యాలు ఏ రాజ్యాలు ఇచ్చారంటే 6th క్లాస్లో ఒకటి శాతవాహనులు అంటే దక్షిణ భారతదేశంలో సౌత్ ఇండియాలో కొన్ని రాజ్యాల గురించి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే శాతవాహనులు, తర్వాత శాతవాహన్ తర్వాత ఎవరంటే ఇక్ష్వాకులు. శాతవాహన్ అంటే మనకు 3 నదులు గుర్తు రావాలి. ఏదంటే నర్మదా, కృష్ణ, గోదావరి, 3 నదులు గుర్తు రావాలి. తర్వాత ఇక్ష్వాకులు అంటే మనకు గుర్తు రావాల్సిందంటే గోదావరి నది, ఇక్ష్వాకులు. దాని తర్వాత
శాతవాహనులు, ఇక్ష్వాకులు, కుషాణులు, అదేవిధంగా గుప్తులు. శాతవాహనులు, ఇక్ష్వాకులు, కుషాణులు, గుప్తులు. దాని తర్వాత గుప్తులు అంటే మనకు గుర్తురాస్తుందంటే బీహార్ ప్రాంతం, బీహార్ కేంద్రంగా స్టార్ట్ చేశారు. కుషాన్ అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటే చైనా నుంచి వలస వచ్చి ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తమ పాలన స్టార్ట్ చేశారనమాట. దీంట్లో అదేవిధంగా గొప్ప వ్యక్తి గురించి అనమాట, ఎవరు కనిష్కుని గురించి కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. శాతవాహనులు, ఇక్ష్వాకులు, కుషాణులు, గుప్తుల గురించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇంకా ఇక్కడ హిస్టరీలో వెళ్తే చివరగా మనకు కొన్ని కట్టడాల గురించి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. కొన్ని కట్టడాలు అంటే మనకు సాంచి స్తూపం కానీ తర్వాత అదేవిధంగా ఇక్కడ మనకు ఇంకో విషయం ఏమంటే ఇక్కడ సాంచి స్తూపము, తర్వాత మొహంజోదారో మహాస్నానఘట్టం, అదేవిధంగా మొహంజోదారో మురుగునీటి పారుదల వ్యవస్థ, తర్వాత ఒకటి మొహంజోదారో దుర్గం కూడా ఇవ్వడింది. మొహంజోదారో దుర్గం. ఇక్కడ మొహంజోదారో సంబంధించిన 3 అంశాలు ఇవ్వడం జరిగింది. సాంచి స్తూపం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకే వచ్చారంటే మనకు సాంచి స్తూపం ఇచ్చారు. అదేవిధంగా చైత్యాలు, మనకు సాంచి స్తూపం ఇంతకుముందు పెట్టిబిట్ అనమాట. ఆరామాలు, విహారాలు, మనకు మఠాలు అంటే చైత్యాలు, ఆరామాలు, విహారాలు, వీటి గురించి కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్తూపాలు. నెక్స్ట్ వచ్చేసి హరప్పా నాగరికత గురించి కూడా. హరప్పా మనకు ఇక్కడ 4th క్లాస్లో 6th క్లాస్లో 2 లింకప్ ఇచ్చారనమాట. 4th క్లాస్ అదేవిధంగా 6th క్లాస్లో ఉందన్నమాట. హరప్పా నాగరికత లేదా సింధు నాగరికత. హరప్పా నాగరికత లేదా సింధు నాగరికత గురించి మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే మనకు సమాధుల గురించి అనమాట. సమాధులు అంటే మెగాలిథిక్స్, అంటే బృహశిలాయుగం నాటి, అంటే మెగాలిథిక్ అంటే బృహత్ శిలాయుగానికి సంబంధించినటువంటి, అంటే ఏదంటే కొన్ని సమాధుల గురించి అనమాట. సమాధులు మనకు భారతదేశంలో ఎక్కడంటే దక్షిణ భారతదేశంలో కానీ, ఈశాన్య భారతదేశంలో కానీ, కాశ్మీర్లో ఇప్పుడు 3000 సంవత్సరాల కింద మనకి ఎలా ఉంటే కొన్ని రకాల సమాధుల గురించి కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏమంటే డోల్మెన్. తర్వాత డోల్మెన్ ఎక్కడంటే మనకు మామ్నార్లో ఉంటుంది అనమాట, పోతనపల్లి. అదేవిధంగా సర్కోఫగి లేదా మట్టిపెట్టె లేదా రాతిపెట్టె. ఇక్కడ సర్కోఫగి ఇక్కడ నల్గొండ ఏలేశ్వరంలో మనకు ఇక్కడ ఇవి కనిపిస్తాయి అనమాట. అదేవిధంగా గుండ్రటి రాళ్ళు ఎక్కడంటే రేవుని గ్రామం, వరంగల్. రేవుని గ్రామం ఎక్కడంటే వరంగల్ జిల్లాలో అనమాట, వరంగల్ జిల్లా. నెక్స్ట్ పొడవైన రాళ్ళు అనమాట. గుండ్రటి రాళ్ళేమో రేవుని గ్రామం వరంగల్. పొడవైన రాళ్ళు, ఇలాగ పొడవైన పాతుకుపోయిన రాళ్ళు ఎక్కడంటే మెన్హీర్స్ అంటే వీటిని ఏమంటామంటే మెన్హీర్స్ అనే పేరుతో కూడా పిలుస్తాం. ఇది ఎక్కడంటే పొడవైన రాళ్ళు, ఇది కూడా ఇక్కడ మనకు వరంగల్ అనమాట. ఇది కూడా దేవునిగుట్ట. మెన్హీర్స్ ఎక్కడంటే దేవునిగుట్ట వరంగల్. సో ఇక్కడ మనకి అంటే కొన్ని సమాధుల గురించి కూడా, ఏ సమాధి ఎలా ఉంటుందని చెప్పేసి మనకు 3000 సంవత్సరాల క్రితం మనకు
తవ్వకాల్లో బయటపడిన ఎక్కడంటే మనకు దక్షిణ భారతదేశంలో కానీ ఈశాన్య భారతదేశంలో కానీ కాశ్మీర్లో కానీ 3000 సంవత్సరాల కింద దీంట్లో ఏమేమి పాతి పెట్టేవారు, ఆ సమాధులు ఎలా ఉండేవి అని చెప్పేసి మనకు సమాధుల గురించి కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఏమంటామంటే మెగాలిథిక్ లేదా బృహశిలాయుగం అనమాట తెలంగాణ ప్రాంతంలో. అదేవిధంగా నెక్స్ట్ ఇంకేం మెన్షన్ చేసినది అంటే ఇక్కడ తెలంగాణలో రాతియుగ స్థావరాలు కూడా తెలంగాణలో రాతియుగ స్థావరాలు ఎక్కడ ఉన్నాయి? రాతియుగ స్థావరాలు, అదేవిధంగా రాతియుగ స్థావరాలు, అదేవిధంగా గుహ చిత్రాలు తెలంగాణలో. ఇంకోటి ఏంటంటే గుహ చిత్రాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి రాతియుగ స్థావరాలు, అదేవిధంగా గుహ చిత్రాల గురించి ఏ జిల్లాలో ఎక్కడ అని చెప్పేసి ఇది కూడా మనకి ఇంపార్టెంట్. అదే ఆదిమానవం సంబంధించిన పనిముట్ల గురించి కూడా మనకి ఏ పనిముట్లు ఎక్కడ అని చెప్పేసి కొన్ని జిల్లాల గురించి ఇవ్వడం జరిగిందనమాట. చూసుకోండి, ఒకటి గుహ చిత్రాలు, రాతియుగ స్థావరాలు. నెక్స్ట్ దాని తర్వాత మనకు ఇంకేమిచ్చారంటే ఏం మార్కున్న హరప్ప నాగరికత, ఆదిమానవ గురించి, అదేవిధంగా తెలంగాణ రాతియుగ స్థావరాలు, దాని తర్వాత గుహ చిత్రాలు, మొదటి సామ్రాజ్యాల తర్వాత షోడశ మహాజనపదాలు, దాంట్లో బలమైన మగధ, వజ్జి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంటే మనకు హరప్ప నగర్ సంబంధించిన మొహంజదారో దుర్గం, మొహంజదారో స్నానవాటిక, తర్వాత ఇంకోటి అంటే నౌకా నిర్మాణ కేంద్రం అనమాట. ఒకటి లోతాల్, అది కూడా చెప్పలేదు కదా, లోతాల్ వచ్చేసి నౌకా నిర్మాణ కేంద్రం. దాని తర్వాత మనకు కొన్ని గ్రంథాల గురించి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. పురాతన గ్రంథాల గురించి కూడా ఇవ్వడం జరిగింది. గ్రంథాలు అంటే సంస్కృత గ్రంథాల గురించి కూడా ఇవ్వడం జరిగింది. సంస్కృత గ్రంథాల గురించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఏ అంటే మనకి ఇక్కడ ఒకటి వైద్యానికి సంబంధించిన గ్రంథాలు, రెండు అనమాట. ఒకటి చరకుడు చరక సంహిత, సుశ్రుతుడు వచ్చేసి సుశ్రుత సంహిత, చరకుడు చరక సంహిత, సుశ్రుత సంహిత. దాని తర్వాత నెక్స్ట్ ఖగోళకు సంబంధించింది వచ్చేసి మనకి ఎవరంటే ఆర్యభట్టీయం అనే గ్రంథం, ఆర్యభట్టీయం. అయితే ఈయన ఏమంటా అంటే ఈయన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పేది అనమాట. కానీ అది ఆనాటి కాలంలో నమ్మలేదు అనమాట. అదేవిధంగా స్థాన విలువలు, సంఖ్యలు, రోమన్ సంఖ్యలు, దశాంశాల గురించి కూడా ఈయన పుస్తకంలో చెప్పడం జరిగింది అనమాట. దాని తర్వాత ఇంకా కొంతమంది అనమాట, చరకుడు, సుశ్రుతుడు, ఆర్యభట్ట, ఇవన్నీ కూడా మనకు ఏమంటే సంస్కృత గ్రంథాలు అనమాట. అన్నీ కూడా సంస్కృత గ్రంథాలే. దాని తర్వాత నెక్స్ట్ ఎవరి గురించి అంటే ఇక్కడ పతాంజలి ఆయన రాసినటువంటి వ్యాకరణ గ్రంథం. పాణిని అష్టాధ్యాయి. పాణిని ఏం రాస్తారంటే పాణిని వచ్చేసి ఏం రాస్తారంటే అష్టాధ్యాయ అనే పుస్తకం రాస్తాడు. అష్టాధ్యాయ అనే పుస్తకాన్ని వ్యాకరణ గ్రంథం రాస్తాడు. అయితే దీన్ని ముందుకు తీసుకెళ్ళిన ఎవరంటే పతాంజలి అనమాట. నెక్స్ట్ ఎవరంటే అమరసింహుడు అమరకోశాన్ని రాస్తాడు. అమరకోశం. నెక్స్ట్ పాణిని అమరసింహుడు అమరకోశం. దాని తర్వాత నెక్స్ట్ పాణిని, అమరసింహుడు, కాళిదాసు అభిజ్ఞాన శకుంతలం రాస్తాడు. అభిజ్ఞాన శకుంతలం. ఇవి చెప్పేవన్నీ కూడా ఇప్పుడు నాటకాలు అనమాట. 3 నాటకాలు. అభిజ్ఞాన శకుంతలం. అదేవిధంగా నెక్స్ట్ శూద్రకుడు మృచ్ఛకటికం. అదేవిధంగా భాష 13 నాటకాలు రాస్తాడు అనమాట. 13 నాటకాలు రాస్తాడు. దేని ఆధారంగా? రామాయణ మహాభారతాల ఆధారంగా 13 నాటకాలు రాస్తారు అనమాట. భాష అంటే ఈ 3 కూడా మనకు ఈ 3 కూడా నాటక సంబంధించినవి. అమరసింహుడు అమరకోశం, ఒకటి పాణిని అష్టాధ్యాయ వ్యాకరణ గ్రంథం, అదేవిధంగా అమరసింహుడు అమరకోశం, అదేవిధంగా ఇంకొకటి ఏదంటే సంస్కృత పద్యం.
ఓకే, ఇవి మన కొన్ని పురాతన గ్రంథాల గురించి, అదేవిధంగా నాటకాల గురించి కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా ఈ పుస్తకాలపైన మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆదిమానం దగ్గర నుంచి శాతవాహనులు, ఇక్ష్వాకులు, కుషాణులు, గుప్తులు, అదేవిధంగా మోటి సామ్రాజ్యాలు, దాని తర్వాత మనకు కొన్ని సంస్కృత గ్రంథాలు, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదంటే భక్తి ఉద్యమం గురించి కూడా మనకు మెన్షన్ జరిగింది. భక్తి ఉద్యమంలో వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకు దీంట్లో ఆళ్వార్లు, నయనార్లు అనమాట. ఎవరంటే ఆళ్వార్లు ఎవరంటే విష్ణు భక్తులు. ఎట్లా గుర్తుపెట్టుకుంటే అవి అని గుర్తుపెట్టుకోండి. అవి ఆళ్వార్లు అంటే విష్ణు భక్తులు. వీళ్ళు వచ్చేసి ఎంత అంటే వీళ్ళు ఆళ్వార్లు, తర్వాత నయనార్లు ఆళ్వార్లు నయనార్లు వచ్చేసి ఎవరంటే ఆళ్వార్లు నయనార్లు వచ్చేసి శివభక్తులు అనమాట. ఆళ్వార్ల గురించి, నయనార్ల గురించి, అదేవిధంగా మనకి ఇంకెవరంటే ఆళ్వార్లు, నయనార్లు. అదేవిధంగా కొన్ని మతాల గురించి కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని మతాలు, హిందూ మతం కానీ, దాని తర్వాత ఇస్లాం మతం, ఎప్పుడు ఆవిర్భావమయ్యే ఇస్లాం మతం కానీ, తర్వాత ఇది యేసుక్రీస్తు అనమాట, క్రైస్తవ మతం, హిందూ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం, వీటి యొక్క పవిత్ర గ్రంథాలు ఏవి, దాని తర్వాత ఇది ఏ సంవత్సరం ఆవిర్భవించాయి, ఆవిర్భవించడానికి కారణం ఏందని చెప్పేసి మనకు కొన్ని భక్తియుద్ధంలో భాగంగా మనకి ఇవ్వడం జరిగింది. ఇది మనకు 6th క్లాస్ హిస్టరీలో ఉన్నటువంటి మేజర్ అంశాలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే 7th క్లాస్ గురించి మాట్లాడుకుందాం. సెవెంత్ క్లాస్ తీసుకున్నట్టయితే 7th క్లాస్ వచ్చేసి మన హిస్టరీ సెవెంత్ క్లాస్ హిస్టరీ అయితే మనకు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే 7 నుంచి 12 శతాబ్దాలు, 7 నుంచి 12 శతాబ్దం కాలం నాటి రాజ్యాలు ఇవ్వడం జరిగింది. రాజ్యాల గురించి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే 700 నుంచి 200 ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యాల గురించి మనకు ఇవ్వడం అనమాట టైం పీరియడ్. ఈ టైం పీరియడ్లో మనకి ఏ రాజ్యాలు ఉన్నాయి భారతదేశం అని చెప్పేసి కొన్ని రాజ్యాల గురించి మనం మెన్షన్ చేయడం జరిగింది. అలాగా మనం వరుస గురించి మాట్లాడుతున్నట్లయితే ఏ రాజ్యాలు 7th క్లాస్లో ఏమి ఇచ్చారంటే మనకు ఇంతకుముందు 6th క్లాస్లో ఎవరంటే మనకు శాతవాహనులు, ఇక్ష్వాకులు, కుషాణులు, గుప్తుల గురించి మనం స్టార్ట్ చేస్తాం. 6th క్లాస్ చూసుకున్నట్టయితే శాతవాహనులు, ఇక్ష్వాకులు, కుషాణులు, అదేవిధంగా గుప్తుల గురించి మనకు మెన్షన్ జరిగింది. దాని తర్వాత మనకు 7th క్లాస్ ఇక్కడ ఏం స్టార్ట్ అవుతుందంటే అదేవిధంగా మనకి ఇక్కడ ఇది మౌర్య సామ్రాజ్యం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మౌర్య సామ్రాజ్యం 6th క్లాస్లో మౌర్య సామ్రాజ్యం గురించి కూడా మనకు మెన్షన్, ఇది 6th క్లాస్ సంబంధించినటువంటి రాజ్యాలు. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి అంటే మనకు రాష్ట్రకూటులు ఎవరంటే మనకు దంతిదుర్గుడు వస్తాడు. దంతిదుర్గుడు స్థాపకుడు దంతిదుర్గుడు. దాని తర్వాత రాష్ట్రకూటుల తర్వాత ఎవరు వస్తారంటే ఇక్కడ మనకు ఒక వ్యక్తి గురించి మెన్షన్ చేయడం ఎవరంటే మహమ్మద్ గజనీ. మహమ్మద్ గజనీ గురించి కొన్ని అంశాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చహమాన్ అనమాట. ఎవరంటే చహమానులు లేదా చౌహానులు. మనకు చహమానులు అనొచ్చు లేదా చౌహానులు అనొచ్చు అనమాట. చహమానులు లేదా చౌహానులు. మనకు పృథ్వీరాజ్ చౌహాన్ గురించి వస్తారనమాట. ఇక్కడ ఇద్దరు క్యారెక్టర్స్ వస్తారనమాట. ఎవరంటే ఇక్కడ చౌహాన్ వంశంలో ఎవరు వస్తారంటే మూడవ పృథ్వీరాజ్ చౌహాన్. అదేవిధంగా ఇంకెవరికారంటే ఇక్కడ మహమ్మద్ గోరీ. ఎవరంటే మహమ్మద్ గోరీ. వీటి మనం తరైన యుద్ధాలు అంటాం. ఇక్కడ మనకి యుద్ధాలు దొరుకుతాయి అనమాట. 1191, 1192 ఆ ప్రాంతంలో 1191, 1192లో ఇక్కడ మనకు 2 యుద్ధాలు దొరుకుతాయి అనమాట. వరుసగా జరుగుతాయి అనమాట. ఎవరికి? మూడవ పృథ్వీరాజ్ చౌహాన్కి, మహమ్మద్ గోరీ. చూడండి ఇక్కడ మనకు ముగ్గురు గురించి గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరంటే మహమ్మద్ గజనీ ఒక వ్యక్తి. తర్వాత ఈయన గుజరాత్లోని సోమనాథ్ని అటాక్ చేస్తాడు. ఈయన గురించి తెలుసుకోవాలి. తర్వాత మహమ్మద్
మహమ్మద్ గోరీ. ఇక్కడ ఎవరు వస్తారంటే ఇక్కడ మనకు చౌహాన్ వంశంలో వస్తాడు అనమాట ఈయన. అదేవిధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఈయన మనం పిచ్చి తుగ్లక్ అంటాం. అంటే ఇక్కడ ఈ ముగ్గురు పేర్లు కూడా ఎవరు ఎక్కడ వస్తారో మనకు ఐడియా ఉండాలన్నమాట. ఇది వచ్చేసి మహమ్మద్ గజని వచ్చేసి మనకి ఎక్కడ వస్తారంటే గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం పైన వస్తారనమాట. ఈయన ఆఫ్ఘనిస్తాన్ని పాలించుకుంటూ వస్తారు. ఆఫ్ఘనిస్తాన్ని పాలించిన తర్వాత ఇక్కడ అంటే అక్కడ మధ్య ఆసియా ప్రాంతాన్ని అక్కడ ఆక్రమించుకున్న తర్వాత భారతదేశం కూడా రాజు అలాగా గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం అటాక్ చేసిన తర్వాత చాలా గొప్ప రాజుగా మారిపోతాడు అనమాట. డబ్బున్న వ్యక్తిగా మారిపోతాడు. తర్వాత మహమ్మద్ గోరీ, అదేవిధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్. తుగ్లక్ ఎక్కడ వస్తారంటే మనకు కాకతీయ వంశం చివరిలో వస్తారన్నమాట. 2వ ప్రతాపరుద్రుడిని ఓడిస్తాడు ఈయన. అంటే ఈ ముగ్గురు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మహమ్మద్ గజని ఎవరు, మహమ్మద్ గోరీ ఎవరు, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రకూటులు, చహమానులు. దాని తర్వాత ఇక్కడ ఇంకా ఇద్దరు పేర్లు ఎవరంటే ఇక్కడ దంతిదుడు, రాష్ట్రకూట వంశంలో దంతిదుడు ఒకరు, తర్వాత గుర్జర ప్రతిహార హరిశ్చంద్రుడు. ఓకే రైట్. చహమాన, రాష్ట్రకూట, చహమాన. తర్వాత చోళులు అనమాట. చోళుల్లో మనకి ఎక్కువ ఇవ్వలేదన్నమాట. ముగ్గురు నుంచి మాత్రమే ఇచ్చారు. ఎవరంటే ఒకటి విజయాలయుడు, స్థాపకుడు అనమాట. విజయాలయుడు. తర్వాత మొదటి రాజరాజు. ఇది మనకు మొదటి రాజరాజు వచ్చేసి మనకు డిఎస్సి బిట్ అనమాట. 2017లో డిఎస్సి బిట్టు. మొదటి రాజరాజు అంటే రాజ్యాన్ని, చోళ సామ్రాజ్యాన్ని పునర్వ్యవస్థీకరించిన రాజు కింది వారిలో ఎవరని చెప్పేసి అడిగారు అనమాట. ఇది మనకు 2017లో డిఎస్సి బిట్ అనమాట. చోళ సామ్రాజ్యాన్ని పునర్వ్యవస్థీకరించిన రాజు. అదేవిధంగా చోళుల్లో శక్తిమంతుడు ఎవరంటే మొదటి రాజరాజు. దాని తర్వాత ఈయన కుమారుడు ఎవరంటే మొదటి రాజేంద్రుడు. ఈయన తన తండ్రి విధానం అనుసరిస్తూ నావిక దళాన్ని అభివృద్ధి చేస్తాడనమాట. ఇక్కడ మనం చోళులు అంటేనే మనకి ఏం గుర్తు రావాలంటే ఒకటి కావేరీ నది గుర్తు రావాలి, కాంస్య విగ్రహాలు. చోళులు అంటేనే మనకి ఏం గుర్తు రావాలంటే కావేరీ నది, కాంస్య విగ్రహాలు గుర్తు రావాలి. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రకూట, చహమాన, చోళ. దాని తర్వాత రాష్ట్రకూటులు, చహమానులు, చోళులు. ప్రతిహార రాజ్యం గురించి కూడా కొంచెం ఇవ్వడం జరుగుతుంది. ప్రతిహార రాజ్యం గురించి ఎవరంటే నాగభట్టు గురించి ఇవ్వడం జరుగుతుంది. నాగభట్టు ఈయన ఏం చేస్తాడంటే ఒక ప్రశస్తిని ఇవ్వడం జరుగుతుంది. అదే గ్వాలియర్ ప్రశస్తి. ఇంపార్టెంట్. గ్వాలియర్ ప్రశస్తిని ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎక్కడంటే మధ్యప్రదేశ్. ప్రతిహార రాజు అయినటువంటి నాగభట్టు గ్వాలియర్ ప్రశస్తిని ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రశస్తి అంటే శాస్త్రంలో పేర్కొనే మోటి భాగాన్ని ప్రశస్తి అంటాం. ఇది రాజులు బ్రాహ్మణులతో వేయించేవాళ్ళు. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే రాష్ట్రకూట, చహమాన, చోళ, ప్రతిహార రాజ్యం. దాని తర్వాత కాకతీయ సామ్రాజ్యం. నెక్స్ట్ ఏంటంటే కాకతీయ సామ్రాజ్యం. మనకు తెలిసిందే. కాకతీయ సామ్రాజ్యం ఎవరంటే మనకు దీంట్లో కూడా మనకు చాలామంది ఉన్నారనమాట. మనకి ఎప్పుడంటే దాదాపుగా 1000 ఆ ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 1323లో మనకు ఎవరి 2వ ప్రతాపరుద్రునికి మనకి ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ యుద్ధం అవుతుంది అనమాట. దీంట్లో స్థాపకుడు ఎవరంటే దుర్జయ. కాకతీయ వంశ మూల పురుషుడు అంటే శాసన ప్రకారం ఎవరంటే దుర్జయ స్థాపకుడు. దీంట్లో మనకి ఎవరు ఇచ్చారంటే ఇక్కడ కొన్ని ముఖ్యమైన పేర్లు. రెండో ప్రోలరాజు, అదేవిధంగా గణపతి దేవుడు, అదేవిధంగా రుద్రమాదేవి. తర్వాత 2వ ప్రతాపరుద్రుడు గురించి మనం మెన్షన్ చేయడం జరిగింది అనమాట. కాకతీయ సామ్రాజ్యం. ఇక్కడ మనకు దీంట్లో శాసనాలు కానీ, తర్వాత వాళ్ళు కట్టిన కట్టడాలు, తర్వాత ఏది కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఓరుగల్లు కోట, ఇలాగా అంటే విదేశీ యాత్రికులు ఎవరు వచ్చారు అన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్. మనకి దీంట్లో కూడా కాకతీయ సామ్రాజ్యం కూడా మనకు ప్రీవియస్లో చాలా టెట్లో చాలా సరైన అనమాట. మనకి ఇంకోటి గణపతి దేవుడు వేసినటువంటి మోటుపల్లి అభయ శాసనం కింది వాటిలో ఈ శాసనాన్ని వేయించిన రాజు అని చెప్పేసి మనకి టెట్లో అడిగారు అనమాట. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేదంటే మనకు ఇది అంతమైన 13 సంవత్సరాలకి అంటే కాకతీయ సామ్రాజ్యం అంతమైన 13 ఇయర్స్కి ఏమొస్తుందంటే మనకు విజయనగర సామ్రాజ్యం వస్తుంది. విజయనగర సామ్రాజ్యం రావడం జరుగుతుంది అనమాట. ఎప్పుడంటే 1336 అంటే కాకతీయ సామ్రాజ్యం ఎప్పుడు అంతమవుతుంది అంటే 1323లో అంతమవుతుంది. మనం 13 యాడ్ చేస్తే మనకు 1336 అనమాట. అంటే కాకతీయ సామ్రాజ్యం అంతమైన 13 సంవత్సరాలకి మనకి ఏమొస్తుందంటే విజయనగర సామ్రాజ్యం రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఎవరంటే మనకి ఇద్దరు వస్తారు. ఇక్కడ హరిహర రాయలు, బుక్కరాయలు ఈ విజయనగర సామ్రాజ్యం స్థాపిస్తారనమాట. చివరిగా ఇప్పుడు మనకు అంతం ఎప్పుడైతే అంటే 1565లో తల్లికోట యుద్ధం దగ్గర మనకు అంతమవుతుంది అనమాట. తల్లికోట అనే ప్రాంతం, తల్లికోట యుద్ధం లేదా దీన్ని మనం రక్కసి తంగడి యుద్ధం అంటాం. రక్కసి తంగడి యుద్ధం అంటాం.
యుద్ధంతో మనకి ఏమవుతుందంటే ఇది మనకు విజయనగర సామ్రాజ్యం అవుతుంది. దీంట్లో మనకి ఎక్కువగా ఏమి ఇవ్వలేదు ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల గురించి మెన్షన్ చేయడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు, హరియరాయలు, బుక్కరాయలు, తర్వాత అలియ రామరాయ, అచ్యుతదేవరాయ, తర్వాత బహుమని సామ్రాజ్యం గురించి కూడా మనకి ఇక్కడ కొంచెం మెన్షన్ ఇక్కడ ఈ విజయనగర సామ్రాజ్యంలో భాగంగానే మనకి ఏం అడిగారంటే బహుమని సామ్రాజ్యం గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఏమిటి ఇచ్చారంటే 7th క్లాస్లో అదే అక్కడ విజయనగర సామ్రాజ్యం నాకు ఏమైనా అక్కడ మనకు అదేవిధంగా బహుమని సామ్రాజ్యం ఇది ఎవరు పాలిస్తారంటే ఇరాన్, అరేబియా నుంచి వచ్చిన సుల్తాన్లు యోధులు పాలిస్తారు. దీని ముఖ్య పట్టణం ఎక్కడంటే గుల్బర్గా. ఈ బహుమని సామ్రాజ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఇంకోటి అంటే ఇక్కడ మనం 7th క్లాస్లో ఏం డిస్కస్ చేసాం, రాష్ట్రకూట. ఇది కూడా 6th క్లాస్ అనమాట. రాష్ట్రకూట సామ్రాజ్యం, అదేవిధంగా రాష్ట్రకూటులు, చహమానులు అనొచ్చు లేదా చౌహానులు అనొచ్చు, చౌహానులు. అదేవిధంగా ప్రతిహార రాజ్యంలో ఎవరి గురించి ఇవ్వడం జరిగింది అంటే ఎక్కువ ఇవ్వలేదు, అక్కడ నాగభట్టు గురించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎవరంటే చోళులు, దాని తర్వాత ఎవరంటే కాకతీయులు, దాని తర్వాత విజయనగర సామ్రాజ్యం. దాని తర్వాత ఎవరంటే ఇక్కడ మనకు అదే దీంట్లో విజయనగర సామ్రాజ్యం భాగంగా మనకు బహుమని సామ్రాజ్యం గురించి కూడా కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. బహుమని సామ్రాజ్యం గురించి కూడా కొంచెం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఏదంటే కుతుబ్ షాహీ సామ్రాజ్యం. ఇదంటే కుతుబ్ షాహీ సామ్రాజ్యం ఉంది. ఇక్కడ మనం గోల్కొండ వస్తుంది కదా, గోల్కొండ నవాబులు అంటాం కదా. గోల్కొండ మనకి ఎవరంటే కుతుబ్ షా అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హసన్ తానీ షా, ఇక్కడ వీళ్ళందరూ వస్తారనమాట. కుతుబ్ షాహీ సామ్రాజ్యంలో ఎవరు మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇక్కడ మనకి ఏదంటే హుస్సేన్ సాగర్ చెరువు, అదేవిధంగా చార్మినార్, మక్కా మసీద్, ఇవన్నీ కూడా మనకు కుతుబ్ షాహీ సామ్రాజ్యం భాగం అనమాట. ఇది ఎప్పుడంటే 1512లో స్టార్ట్ చేస్తారనమాట. 1512లో స్టార్ట్ అవుతుంది. మహమ్మద్ కులీ కుతుబ్ స్టార్ట్ చేస్తారనమాట. 1687లో ఎవరంటే ఔరంగజేబు అంతరిస్తారనమాట. ఔరంగజేబుతో ఆక్రమించడంతో 1687లో గోల్కొండ ఎవరు మొఘల్ పరిపాలన ఉన్నటువంటి ఔరంగజేబు ఈ కుతుబ్ షాహీ సామ్రాజ్యాన్ని ఆక్రమించేస్తారనమాట. కుతుబ్ షాహీ సామ్రాజ్యం నెక్స్ట్ వచ్చేసి మనం మిగతా సిలబస్ని మనం పార్ట్ 2 వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.